హాయ్ అండి, ఈరోజు చేపల కూర అయితే చాలా సింపుల్గా చాలా టేస్ట్గా అయితే వండాను. మీరు కూడా ఇలా ఒకసారి వండి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం చేపలు వండుకోవడానికి ఒక గిన్నె అయితే పొయ్యి మీద పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే టమాటా జ్యూస్ అయితే వేసుకోవాలన్నమాట. టమాటా ముక్కలు కాకుండా చిదుముకొని వేసుకోవాలి. జ్యూస్లోనే ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని మంచిగా టమాటా అనేది బాగా ఉడికించుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత చేప ముక్కలన్నీ వేసుకోవాలి. దాని మీద కారం వేసుకొని 5 మినిట్స్ తర్వాత రిటర్న్ చేసుకోవాలి. ఇంకో రిటర్న్ చేసుకున్న 5 మినిట్స్ తర్వాత చింతపండు రసం అనేది వేసుకోవాలి. మనకు పులుపుకి తగ్గట్టు చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత దానిలో వచ్చేసి ధనియాలు, జీలకర్ర, మెంతులు పౌడర్ చేసుకొని పొడి వేసుకోవాలి. దానిలో వచ్చేసి కొద్దిగా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసుకొని చక్కగా గిన్నెతో మొత్తం ఇలా కదుపుకోవాలన్నమాట. గరిట అనేది పెట్టుకోకూడదు. గరిట పెడితే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. నేను చూపించినట్టు ఇలా కలుపుకోవాలి. కూర చల్లగా అయిన తర్వాత అన్నంలో వేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. తలకాయ ఎవరికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.